బహుజన తల్లికి బంగారం ఉండొద్దా? జీవోలతో తెలంగాణ తల్లిని మారుస్తారా? తల్లిని బీదగా ఉండాలని కోరుకుంటారా? కాంగ్రెస్ తల్లి కాళ్ళ కింద ఉద్యమ పిడికిల్లా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్ర. కొండారెడ్డిపల్లి అయినా కోడంగల్ అయినా రుణమాఫీ మొత్తం పూర్తయినట్టు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. ఏడాది పాలనలో పేర్లు మార్పే తప్ప బతుకులు మార్చే పని కాంగ్రెస్ సర్కార్ చేయలేదు. ఏండ్ల తరబడి పాడుకుంటున్న జే జే హే తెలంగాణ గేయాన్ని మార్చింది. కాకతీయ తోరణం రామప్ప పదాలను తొలగించింది. రాష్ట్ర చిహ్నంలోని కాకతీయ తోరణం చార్మినాలను తొలగించింది. పేర్లను విగ్రహాలను మారుస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది. పోలీసుల దమనకాండలో గాయపడి ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్న ఆశా కార్యకర్తలను కేటీఆర్ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ నేతలు ఆయన వెంట ఉన్నారు. ఇక్కడ మొన్న ఆశా కార్యకర్తలు మాకు ఒక పే స్కేల్ 18,000 రూపాయలు ఇస్తామని మీరు ఎన్నికల హామీల్లో ప్రకటించి ఇవ్వలేదని నిరసన చేసినందుకు వాళ్ళ చీరలు గుంజి వాళ్ళని ఇష్టానుసారంగా కొట్టి పోలీస్ స్టేషన్కి తరలిచ్చిండు. ఆఖరికి జైల్లో కూడా వేద్దామని ప్రయత్నం చేసిండు. కానీ ఇది ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని వాళ్ళని జైలు వేయకుండా కొట్టి అరెస్టులు చేసి పంపించిండ్రు. అందులో గాయపడ్డ వాళ్ళు ఇక్కడ ఈ ఆసుపత్రిలో ఉస్మానియా ఆసుపత్రిలో చేరిండు. ఆ క్రమంలో కేటీఆర్ ఈ మాజీ మంత్రులు వాళ్ళని పోయి పరామర్శించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కేటీఆర్ గారు నిన్న ఓ న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ కోడంగల్ కానీ నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో కానీ 6 గ్యారంటీలు కానీ రుణమాఫీ కానీ 2 లక్షలు జరిగినట్టు రుణమాఫీ నువ్వు నిరూపించగలిగితే రాష్ట్రం మొత్తం కూడా అవసరం లేదు, నీ కొండారెడ్డిపల్లిలోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగినట్టు ఏ రైతైనా చెప్పితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతా అని నిన్న కేటీఆర్ ఒక పెద్ద సవాల్ విసిరింది. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పుకుంటున్నారు కదా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం అని చెప్పుకుంటున్నారు కదా, అంత ధైర్యం మీకుంటే ఇది నిజమని మీరు నమ్మించగలిగితే, ఆ నిజాన్ని మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లిలోనే చూపించగలిగితే చలో కేటీఆర్ చెప్పిన సవాల్కు మీరు సిద్ధమై మీ ఊరికే మీకు నచ్చిన ఛానళ్ళనే తీసుకొని పోయి నీ సొంత ఛానలే బిగ్ టీవీని తీసుకుపోయి అక్కడ రైతులను పిలిచి కొండారెడ్డిపల్లిలో రైతులను పిలిచి 2 లక్షల రుణమాఫీ మీకు చేసినా లేదా అని మీరే అడగండి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానాన్ని ఈ తెలంగాణ ప్రజల ముందు పెట్టండి లైవ్. ఎవ్వరికి కూడా 2 లక్షల రుణమాఫీ జరగలే. 1,00,000 రూపాయలు జరగవచ్చు మహా అంటే. మరి కేటీఆర్ విసిరిన సవాలుకు రేవంత్ రెడ్డి గారు మీరు సిద్ధమా, లేదా మీరు భయపడి ఆ సవాలుకు వస్తారా రారా మీరే తెలుసుకోండి.